మొదటిసారి గోరు చిక్కుడును వేసే రైతులు పొలంలో విత్తడానికి ముందు నత్రజనిని అందించే రైజోబియా బ్యాక్టీరియా 200 గ్రాములను విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ఎకరానికి 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన నత్రజనిని గింజలు విత్తిన 30 నుంచి 40 రోజులకు వేసి నీటి తడిని ఇవ్వాలి. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. 1 కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు పట్టించి ఆ తరువాత ఆ విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాములు విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. గింజలు విత్తగానే నీరు పారించాలి. 3వ రోజు మళ్లీ నీటి తడిని ఇవ్వాలి. ఆ తరువాత నీటి తడులు 7 నుండి 10 రోజుల వ్యవధితో ఇవ్వాల్సి ఉంటుంది. గింజలు విత్తడానికి ముందే ఎకరాకు బేసలిన్ కలుపు మందును 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేస్తే 30 రోజుల వరకు కలుపు లేకుండా చేయవచ్చు. తరువాత 35 రోజులకు ఒకసారి అంతర కృషి చెయ్యాలి. గోరుచిక్కుడు పంటలకు చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా పేనుబంక ఆశించినప్పుడు లేత చిగుళ్ళు ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. దీని నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మెటాసిస్టాక్స్ 2 మిల్లీలీటర్లు లేదా ఫాసలోన్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చెయ్యాలి. ఆకులపై తెల్లని పొడి పదార్థం ఏర్పడినట్లయితే బూడిద తెగులు ఆశించినట్లు గుర్తించాలి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లేదా కేరాథేన్ 1 మిల్లీలీటర్ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఇలా వారం రోజుల వ్యవధితో మరోసారి పిచికారీ చెయ్యాలి. అలాగే ఆకుల మీద నల్లమచ్చలు వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులుగా గుర్తించాలి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. గోరుచిక్కుడుకు ఆశించే మరో తెగులు ఎండు తెగులు. ఇది ఆశించిన మొక్కలు నిలువునా ఎండి చనిపోతాయి. దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. 1 కిలో ట్రైకోడెర్మా విరిడి 100 కిలోల వేపపిండికి కలిపి ఆఖరి దుక్కిలో వెయ్యాలి. ఇలా ఖరీఫ్ గోరుచిక్కుడులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు.